నేను ఈ యాస్ట్రాలజీ గాని, న్యూమరాలజీ గాని గత 25 సంవత్సరాల నుండి దీని మీద నేను పరిశోధన కొనసాగిస్తూనే ఉన్నాను. నేను నేను అబ్జర్వ్ చేసి నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఒక విషయం ఏంటంటే కొన్ని రాసులు అంటే నేను ఇప్పటివరకు కొన్ని లక్షల జాతకాలు పరిశీలన చేశాను. కన్యా రాశిలో జన్మించిన వారు, వృశ్చిక రాశిలో జన్మించిన వారు కానీ, మీన రాశిలో, మిథున రాశిలో జన్మించినటువంటి వారు కానీ, వీళ్ళు ఏంటంటే ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుడతారండి. అంటే మిడిల్ క్లాస్ కుటుంబంలో పుడతారు. ఆ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టి ఒక ఉన్నతమైనటువంటి అంటే అంచెలంచెలుగా అందరూ స్పీడ్గా గ్రోత్ అవుతారు. కానీ వీళ్ళు ఏంటంటే మెయిన్గా ఒక స్టెప్ ఎక్కితే ఇంకొక స్టెప్ దిగకుండా స్టెప్ బై స్టెప్ ఇలా 100కి 100 మెట్లు ఎక్కిస్తారండి. వాళ్ళు తరగడు అంటే ఎందుకంటే వీళ్ళకు జ్ఞానశక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ జారి కింద పడితే అక్కడికి వెళ్తామనే ఉద్దేశంతో చాలా కేర్ తీసుకొని జీవితాన్ని 1-2 సార్లు ఆలోచించి మరి ముందుకు వెళ్తుంటారు. నిజమండి. ఇలాంటి రాశులలో మీరు జన్మించారంటే మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందండి. కష్టపడే వ్యక్తులు అంటారు వీళ్ళను. కన్య, వృశ్చిక, మీన, ధనస్సు కష్టపడే వ్యక్తులు, కష్టాన్ని నమ్ముకొని బ్రతికేటువంటి వ్యక్తులు. నేను ఒకటే మీకు అడ్వైజ్ ఇస్తున్నాను, ఇలాంటి మంచి రాశులలో మీరు పుట్టినప్పుడు ఒక్కసారి వీలైతే మీ పేరును 360 డిగ్రీలలో పెట్టుకోవడానికి